ములుగు జిల్లా తాడ్వాయి మండలం దామరవాయి అడవుల్లో మండల కేంద్రానికి చెందిన గంటా సిరోజ్రెడ్డి వెళ్లి పోడు భూమి కోసం జేసీబీ వాహనంతో మోట్లను తొలగిస్తున్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమార్, బీట్ ఆఫీసర్ సోలం శరత్ చంద్రలు ఘటనా స్థలానికి చేరుకొని జేసీబీని అదుపులోకి తీసుకుని వస్తున్న క్రమంలో మార్గ మధ్యలో జేసీబీ ఓనర్ తన అనుచరులతో జీపు అద్దాలు ధ్వంసం చేసి అధికారులపై విచక్షణారహితంగా కర్రలతో ఇనుప రాడ్లతో దాడికి పాల్పడ్డారు. కాగా ఈ దాడిలో సెక్షన్ ఆఫీసర్ వినోద్ కుమార్, బీట్ ఆఫీసర్ శరత్ చంద్రల పరిస్థితి విషమంగా ఉండడంతో వరంగల్ గార్డియన్ ఆసుపత్రికి తరలించారు. ఈ అటవీ శాఖ అధికారులపై దాడిని జూనియర్ ఫారెస్ట్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. రేంజ్లో మన శరత్ చంద్ర బీట్ ఆఫీసర్ మరియు వినోద్ కుమార్ సెక్షన్ ఆఫీసర్పై జేసీబీ యజమాని మరియు వారి యొక్క అనుచరులు వచ్చి మన అధికారులను అటాక్ చేసి తీవ్రంగా గాయపరిచినందుకు మన జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపై తదుపరి చర్య నిమిత్తం అధికారులను మరియు పోలీసు కలెక్టర్ను వాళ్ళ యొక్క దృష్టికి తీసుకొచ్చి తదుపరి కార్యాచరణను కూడా మేము ప్రకటిస్తామని తెలియజేస్తున్నాం. రాత్రి తాడ్వాయి డబ్ల్యూఎల్ఎం రేంజ్లో మన బీట్ ఆఫీసర్ శరత్ చంద్ర మరియు సెక్షన్ ఆఫీసర్ వినోద్లపై జరిగినటువంటి దాడిని జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ అసోసియేషన్ ములుగు జిల్లా తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడిలో గాయపడినటువంటి వినోద్, శరత్ చంద్ర పరిస్థితి చాలా క్లిష్టంగా ఉన్నది. వెంటనే ఈ చర్యకు పాల్పడినటువంటి వ్యక్తులపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులను మేము కోరుతున్నాం. ఈ దాడి అనేది రాత్రి 11:30 సమయంలో జరిగింది. తాడ్వాయి డబ్ల్యూఎల్ఎం రేంజ్ దామరవాయిలో అడవిని చదును చేసి మొట్లను తీస్తున్నటువంటి జేసీబీని పట్టుకొని స్వాధీనపరుచుకొని అటవీ శాఖ కార్యాలయానికి తరలిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి గున్నిరెడ్డి అనేటువంటి వ్యక్తి, జేసీబీ ఓనర్ మరియు కొంతమంది వ్యక్తులతో కలిసి ఒకేసారి వచ్చి ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా మా యొక్క అధికారులపై దాడికి పాల్పడి జేసీబీని తీసుకొని తరలించడం జరిగింది. ఈ దాడిలో శరత్ చంద్ర బీట్ ఆఫీసర్కు తీవ్రమైన గాయాలైనాయి. అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ వినోద్కు తల మూడు దిక్కుల పగిలింది. అదేవిధంగా చేతి వేళ్ళు పూర్తిగా కట్ అయిపోయినాయి. ఇలాంటి చర్య అనేటువంటిది హేయమైనటువంటి చర్య. దీన్ని అందరం కూడా ముక్తకంఠంతో మేము ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు జరగకుండా తదుపరి కార్యాచరణ మేము ముందస్తు ప్రకటిస్తాం.